There is a legend in the jungles of the Amazon. But you've never had the key. మహేష్ బాబు ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి డ్యూయల్ రోల్లో మనకు ఈ SSMB 29 సినిమాలో అయితే కనిపించబోతున్నాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇకపోతే ఈ వీడియోలో మన మహేష్ బాబు చేయబోయే డ్యూయల్ రోల్ గురించి, అలాగే మహేష్ బాబు బర్త్డేకి రాజమౌళి ఇవ్వబోయే ఈ SSMB 29 సినిమాకు సంబంధించిన అప్డేట్ గురించి, ఈ సినిమాలో రాజమౌళి ఎవరిని విలన్ గా సెట్ చేశాడనే దాని గురించి, మెయిన్ గా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయాల గురించి డీటెయిల్ గా ఇప్పుడు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా థ్యాంక్స్ గైస్, ఎందుకంటే మీ వల్లనే మన ఛానల్ కి 80K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ ఆల్. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సో గైస్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. RRR సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా గురించి ఒక్క మన ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ ఫ్యాన్స్ అంతా ఎంతో వీగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక భారీ సినిమాను అయితే చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయనటువంటి మహేష్ బాబు డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేసి దుమ్ము అయితే లేపబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారనే వార్తలు ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇంతవరకు మహేష్ బాబు నాకు తెలిసి ఒక్క డ్యూయల్ రోల్ కూడా చేయలేదనుకుంటా. ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం తన టాలెంట్ నంతా బయట పెట్టబోతున్నాడు మన సూపర్ స్టార్. అంతేకాకుండా ఈ మూవీలో మహేష్ బాబు ఇంతవరకు మనం చూడనటువంటి కొత్త లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు ఇంకొక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి వచ్చే ఒక్కొక్క అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు అయితే తెప్పిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ లో రాబోయే మహేష్ బాబు బర్త్డేకి రాజమౌళి ఈ SSMB 29 సినిమాకు సంబంధించిన మహేష్ బాబు గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నాడట. నిజంగా అదే గనక జరిగితే మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఇక్కడ ఎవ్వడు ఆపలేడు. సరిగ్గా ఉన్నాం కాదు భక్తులు. జై మహేష్ బాబు. ఇంకా చెప్పాలి అంటే ఇంతమంది ఎన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా కూడా ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయనటువంటి మహేష్ బాబు అంత టాప్ పాన్ ఇండియా హీరోస్ లకు చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఇలాంటి మహేష్ బాబుకు ఆపోజిట్ గా ఒక బలమైన విలన్ అయితే కావాలి. అందుకనే ఈ మూవీకి మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారుని విలన్ గా రంగంలోకి దించబోతున్నాడు మన జక్కన్న. ఇకపోతే విలన్ రోల్ కోసమే మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారని చెబుతూ ఉన్నారు. కాకపోతే దీనికి సంబంధించి ఒక్క క్లారిటీ కూడా రాలేదు. మహేష్ బాబు చేయబోయే సెకండ్ రోల్ విలన్ రోల్ కోసమా, లేక ఫాదర్ క్యారెక్టర్ కోసమా, లేకపోతే బ్రదర్ రోల్ కోసమా అనేది ఇంకా క్లారిటీగా అయితే తెలియలేదు. ఏది ఏమైనా మన రాజమౌళి వలన ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ మూవీస్ అనే స్థాయికి మన తెలుగు ఇండస్ట్రీని జక్కన తీసుకెళ్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమంటారు గైస్? నేను చెప్పింది నిజమేగా? జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. సో ఇది గైస్, మరి వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరో కొత్త సినిమా అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.